బీహార్ కు స్పెషల్ స్టేటస్ లేనిటని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదాను కల్పించాలంటే కొన్ని ప్రామాణికతలున్నాయని, వాటికి అనుగుణంగానే తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని నోట్లో పేర్కొన్నారు. 2012లో ఇంటర్ మినిస్ట్రీరియల్ గ్రూప్ బీహార్ కు ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించిందని, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిర్దేశించిన ప్రమాణాలతో బీహార్ అర్హత సాధించలేదని నోట్లో స్పష్టం చేశారు. దీంతో బీహార్ కు ఇక ప్రత్యేక హోదా దక్కదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదా కల్పించే విషయంపై లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో జేడీయూ సభ్యుడు రాంప్రీత్ మండల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటరీ పార్టీ తీర్మానించిందని, ఈ అంశం కేంద్రం దృష్టికి వచ్చిందా, వస్తే నెరవేర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్న వేశారు. దీనికి కేంద్రం దాదాపు నో అని చెప్పింది. ఇదే నిర్ణయం ఏపీకి కూడా వర్తిస్తుందా? వర్తిస్తే ఆయా పార్టీల యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? హోదా లేకుంటే ప్యాకేజీనా కోరతారా లేదా అనే చర్చ జరుగుతోంది. రెండూ లేకపోతే తీసుకోబోయే స్టెప్ ఏంటనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ కూటమిలో జేడీయూ, టీడీపీ కీలకంగా మారాయి. 12 మంది సభ్యుల బలంతో కూటమిలో నితీష్ పార్టీ మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. దాంతో ఇటీవల ప్రత్యేక హోదా ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. అదే తమ పార్టీ ఫస్ట్ ప్రయారిటీ అని జేడీయూ తెలిపింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలో కేంద్రానికి ఏదైనా సమస్య ఉంటే ప్రత్యేక ప్యాకేజ్ ని కోరతామని ఇటీవలే ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. ఇక కేంద్రం నుంచి వచ్చిన స్పందనపై విపక్ష పార్టీ ఆర్జేడీ విమర్శలు గుప్పించింది. కేంద్రంలో అధికారంలో భాగస్వామి అయినటువంటి జేడీయూ ఆ ఫలితాలను అనుభవించాలని, ప్రత్యేక హోదాపై వారి నాటకాలను కొనసాగించాలని ఎద్దేవా చేసింది.